పచ్చి జీడి పిక్కలు కూరకి ఈ కోసి పప్పు తీసుకొని వండుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి. యాక్చువల్గా మనం కొనుక్కునే కాజు కన్నా ఈ పచ్చి జీడిపప్పు చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. అందుకే మేము ఈ సీజన్లో ఎప్పుడు పచ్చి జీడి పిక్కలు కర్రీ వేసుకుంటాం. చికెన్లో, మటన్లో, ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు. చెట్టు నుంచి కోసి తెచ్చిన పిక్కల్ని ఇలా ఇంటి దగ్గర కత్తి పెడితో కోసి అప్పుడు తీస్తారనమాట. ఇలా కట్ చేసి పప్పుని ఇలా వేరు చేసి తొక్కలు పక్కన పడేస్తారు. ఇదిగో ఇంత పప్పు వచ్చింది, పచ్చి జీడిపప్పు. ఇలా వేరు చేసిన పప్పుని వేడి నీటిలో వేస్తే తొక్కలన్నీ ఊడిపోతాయి. ఊడిపోయాక ఇంక మనం ఏ కర్రీలో అయినా వేసుకోవచ్చు, చికెన్లో, మటన్లో, ఇందులో అయినా వేసుకోవచ్చు. మేమైతే ఓన్లీ పచ్చి జీడిపప్పు మాత్రమే కర్రీ చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఎవరైనా ఈ కర్రీ వండుకున్నారా? ఒకవేళ వండుకుంటే టేస్ట్ ఎలా ఉంది కామెంట్ చేయండి.